ఎవ్రీవన్, డే 14 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ కోడింగ్ క్వశ్చన్స్లో ఈరోజు మన కోడ్ వచ్చేసి ఫైండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. అంటే మన దగ్గర కొంచెం ఏమైనా ఎరే ఉంటే ఈ ఎరేలో మనకి సెకండ్ లార్జెస్ట్ అంటే ఫస్ట్ లార్జెస్ట్ కాకుండా సెకండ్ లార్జెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి అయితే లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్, డిసెండింగ్ ఆర్డర్ నుంచి అయితే ఫస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ అనమాట. అంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ways ఉంటాయి. ఒకటేమో బై యూజింగ్ సార్టింగ్, డైరెక్ట్ సార్ట్ అనే ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే లూప్స్. నేనేంటంటే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే యూస్ చేస్తే మనకి లాజిక్ త్వరగా బిల్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట వేరే క్వశ్చన్స్కి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యూస్ సార్టింగ్. మనము ఏదన్నా ఏ ఈక్వల్ టు ఎరే అని ఒక ఎరే తీసుకుంటే ఇప్పుడు మనం ఆ ఎరేని సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎరేని సార్ట్ చేసుకుంటే మనకేమొస్తుంది, 1 2 5 10 15 ఇది సార్టెడ్ అరే. సో దీంట్లో సెకండ్ లార్జెస్ట్ ఏంటి, 10. ఇప్పుడు అరే డాట్ సార్ట్ చేసుకున్నాము. సార్ట్ చేసుకున్నప్పుడు సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి, నార్మల్గా అయితే ఇది సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది. సో మనము ఇప్పుడు అరే నుంచి ఒక ఎలిమెంట్ని బై యూజింగ్ ఇండెక్స్ ద్వారా చేయాలంటే ఇప్పుడు అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 3 మనం అలా చూస్తాము కదా. సో ఇక్కడ మనము అదే బ్యాక్ సైడ్ నుంచి మనము ఒక ఎలిమెంట్ని కనుక యాక్సెస్ చేసుకోవాలి అంటే మనము దానికి మైనస్తో యాక్సెస్ చేసుకుంటాం బ్యాక్ సైడ్ నుంచి. సో మనం -1 అంటే ఈ ఎలిమెంట్ -2 -3 అట్లా సో కాబట్టి ఇక్కడ -2 ఎందుకు యూస్ చేసాము అంటే మనకి సెకండ్ ఎలిమెంట్ కదా కావాల్సింది. సో అందుకే -2 యూస్ చేసాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే అరే డాట్ సార్ట్, ఇది ఒక మెథడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే అంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనం మైనస్తో చూసాం కదా, అట్లా వద్దు, మాకు డైరెక్ట్గా రావాలి అంటే సార్టెడ్ అరే ఒక లైన్ తీసుకొని సార్టెడ్ ఆఫ్ మన అరే నేమ్ ఏంటి, ఏ కామా రివర్స్ ఈక్వల్ టు ట్రూ. అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక అరే ఉంది, నార్మల్ సార్ట్ అంటే సార్ట్ అయింది, రివర్స్ ఈక్వల్ టు ట్రూ. రివర్స్ ఈక్వల్ టు 2 ఏంటంటే ఈ అరేని మనం రివర్స్గా రాయాలి. ఇప్పుడు 15 10 5 2 1 ఇప్పుడు రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే మనకి అరే ఇది వస్తుంది కదా. సో అప్పుడు మనం డైరెక్ట్గా ఈ 10ని మనము ఇండెక్స్ ద్వారా అరే ఆఫ్ 1 ఇది రాసేస్తే మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుద్ది. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బై యూజింగ్ లూప్స్ అంటే ఇది కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మనము ఈ లార్జెస్ట్, ఇదేమో సెకండ్ లార్జెస్ట్. ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలన్నా సెకండ్ మినిమం ఎలిమెంట్ అవి కనుక్కోవాలంటే సో మనం లార్జెస్ట్ వాల్యూ కాబట్టి మనం మైనస్లో తీసుకోవాలి, అంటే లైక్ లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. మనం మినిమం వాల్యూ కనుక్కోవాలంటే హయ్యెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో మనం కంపారిజన్ కోసం ఇది తీసుకున్నాము. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఏ అంటే 1 5 10 to 15 కదా, ఇది ఒక అదే. ఫర్ ఐ ఇన్ ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఎల్ అంటే ఇప్పుడు ఐ అంతా 1, ఈ 1 గ్రేటర్ దాన్ -∞ ట్రూ. సో కాబట్టి ఏమైంది, సెకండ్ లార్జెస్ట్లో ఎల్ అంటే లార్జెస్ట్, ఎల్లో ఏముంది, ఇన్ఫినిటీ వాల్యూ ఉంది. సో -3 వస్తుంది. ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు ఐ, మనకి లార్జెస్ట్లో ఏమొస్తుంది, ఐ అంటే ఎంత 1 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఎప్పుడు ఫాల్స్ అయింది నెక్స్ట్ 5. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఐ అంతా 5 గ్రేటర్ దాన్ ఎల్ అంతా 1. సో ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు ఎల్ అంటే సెకండ్ లార్జెస్ట్ మళ్ళీ సెకండ్ లార్జెస్ట్ అప్డేట్ అయ్యి ఏముండిద్ది, 1 ఉండిద్ది. లార్జెస్ట్ దగ్గర మనకి 5 ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ 10. ఇప్పుడు ఐ గ్రేటర్ దాన్ ఎల్ అంటే ఎంత 5, ఐ గ్రేటర్ దాన్ 5 ఏంటి ట్రూ అయింది కాబట్టి సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు
5 లార్జెస్ట్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ 2. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ 10. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు ఎలిఫ్లోకి వస్తుంది. 2 గ్రేటర్ దాన్ 5 ఫాల్స్. ఆబ్వియస్గా అండ్ అంటే 2 కండిషన్ ఫాల్స్ అవ్వాలి. సో ఇక్కడ నో చేంజ్. నెక్స్ట్ 15 గ్రేటర్ దాన్ 10 ట్రూ. సో సెకండ్ లార్జెస్ట్లోకి ఏమొచ్చింది? లార్జెస్ట్ అంటే 10 వచ్చి లార్జెస్ట్ ఈక్వల్ టు 15 వస్తుంది. సో అయిపోయింది, ఇంకేం లేవు. మనం అరే లాస్ట్ వరకు వచ్చాము. సో ఇప్పుడు మనకి సెకండ్ లార్జెస్ట్లో ఏముంది? 10 ఉంది కాబట్టి మనం ప్రింట్ సెకండ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేసుకున్నాము. సో ఇదన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో.